శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మనం గత విశ్లేషణలో ద్వాదశ లవణాల వెనుకున్న అద్భుతమైన సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి, అంటే ఈ టిష్యూ సాల్ట్స్ను సరిగ్గా ఎలా వాడాలి, ఎలా ప్రయోగించాలి అనే విషయాలను వివరంగా చూద్దాం. ఈరోజు మన చర్చలో 5 ముఖ్యమైన అంశాలున్నాయి. ముందుగా ఫౌండేషన్ను మరోసారి గుర్తు చేసుకుందాం. తర్వాత చాలా ముఖ్యమైన పొటెన్సీ, డోసేజ్ ఎలా నిర్ణయించాలో చూద్దాం. ఇక ఆపైన వీటిని వాస్తవంగా ఎలా ఉపయోగించాలో చర్చిద్దాం. మీలో చాలామందికుండే కొన్ని సాధారణ సందేహాలను కూడా తీర్చుకొని చివరగా ఈ వైద్య విధానం యొక్క స్కోప్ ఎంతవరకు ఉంది, దీని పరిమితులు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. సరే, ఇంకా ఆలస్యమెందుకు, మనం మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మొత్తం శాస్త్రానికి మూలమైన ఆ ఒక్క సూత్రాన్ని జస్ట్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే చాలు, మిగతాదంతా చాలా సులభంగా అర్థమైపోతుంది. ఈ సిద్ధాంతం చాలా సింపుల్గా చెప్పేదేంటంటే, మన శరీరంలోని ప్రతి కణానికి కొన్ని మినరల్ సాల్ట్స్ అవసరం. ఎప్పుడైతే ఈ లవణాల కొరత ఏర్పడుతుందో ఆ కణం సరిగ్గా పనిచేయలేదు. కణస్థాయిలో వచ్చిన ఈ లోపమే మనకు బయటకు వ్యాధి రూపంలో కనిపిస్తుంది. అంటే అసలు సమస్య ఎక్కడో లేదు, మన కణాలలోనే ఉందన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఈ టిష్యూ సాల్ట్స్ను చాలా సూక్ష్మమైన మోతాదులో తీసుకున్నప్పుడు అవి నేరుగా కణం మీద పనిచేస్తాయి. మూసుకుపోయిన కణాల తలుపులను తెరిచి మనం తినే ఆహారం నుంచి అవసరమైన పోషకాలను మళ్లీ గ్రహించే శక్తిని కణానికి అందిస్తాయి. దానివల్లేమవుతుంది? కణాల పనితీరు మెరుగుపడుతుంది, బాడీలో బ్యాలెన్స్ వస్తుంది. అంటే శరీరం తనను తాను బాగుచేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ మొదలవుతుంది. ఓకే, థియరీ క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్ విషయాల్లోకి వద్దాం. సరైన మందును ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, దానికి సరైన పొటెన్సీ, సరైన డోసేజ్ కూడా అంతే ముఖ్యం. వాటి గురించిప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పొటెన్సీ అనేది మందు ఎంత లోతుగా పనిచేస్తుందో చెప్పే ఒక కొలమానం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే 3x పొటెన్సీ అనేది ఫిజికల్ లెవెల్లో, అంటే ఎముకలు, కండరాలు వంటి వాటిపై పనిచేస్తుంది. ఇక 6x అనేది చాలా కామన్గా, సేఫ్గా వాడే పొటెన్సీ. చాలా రకాల సమస్యలకు ఇదే సరిపోతుంది. 12x ఇంకాస్త లోతుగా, అంటే కణం యొక్క ఫంక్షనల్ లెవెల్లో పనిచేస్తుంది. ఇక 30x, 200x లాంటి హయ్యర్ పొటెన్సీలు దీర్ఘకాలిక సమస్యలకు, కొన్నిసార్లు మానసిక లక్షణాలకు వాడతాం. కాని వీటిని నిపుణుల సలహా మేరకే వాడటం మంచిది. డోసేజ్ విషయానికొస్తే ఇది చాలా సులభం. పెద్దవాళ్లకైతే 3 నుంచి 4 టాబ్లెట్లు, పిల్లలకు 2, మరి చిన్నపిల్లలకైతే 1 టాబ్లెట్ని పొడి చేసి ఇవ్వచ్చు. ఇవి చాలా సురక్షితమైనవి కాబట్టి డోసేజ్ గురించి పెద్దగా కంగారుపడాల్సిన అవసరమే లేదు. మరి మందును ఎన్నిసార్లు వేసుకోవాలి? దీని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మన సమస్యను ఒక వాహనం అనుకుందాం. ఎక్యూట్ కండిషన్స్ అంటే జ్వరం, తీవ్రమైన నొప్పిలాంటివి, వేగంగా వెళ్లే బండిలాంటివి. దానికి ఫ్యూయల్ ఎక్కువ కావాలి కదా. అలాగే మందును కూడా తరచుగా, అంటే ప్రతి అరగంటకు ఒకసారి కూడా ఇవ్వాల్సుంటుంది. మామూలు సమస్యలకు రోజుకు 3-4 సార్లు సరిపోతుంది. ఇక దీర్ఘకాలిక సమస్యలు అంటే క్రానిక్ కండిషన్స్ అనేవి నెమ్మదిగా వెళ్లే బండిలాంటివి. సో రోజుకు 1 లేదా 2 సార్లు ఇస్తే సరిపోతుంది. సరే, పొటెన్సీ తెలిసింది, డోసేజ్ తెలిసింది. ఇప్పుడు ఈ లవణాలను అసలు ఎలా తీసుకోవాలో, ఆ పద్ధతులేంటో చూద్దాం. ఈ టాబ్లెట్స్ను ముఖ్యంగా 2 పద్ధతుల్లో తీసుకోవచ్చు. మొదటిది చాలా సులభమైన పద్ధతి, నాలుక కింద పెట్టుకుని చప్పరించడం. దీనివల్ల మందు నేరుగా రక్తంలోకి వెళ్తుంది. ఇక రెండవ పద్ధతి ముఖ్యంగా ఎక్యూట్ కండిషన్స్లో చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని టాబ్లెట్స్ను 1 కప్పు గోరువెచ్చని నీటిలో కలిపేసి ప్రతి 10-15 నిమిషాలకు 1 సిప్ చొప్పున తాగుతూ ఉండాలి. జ్వరం లేదా భరించలేని నొప్పులున్నప్పుడు ఈ పద్ధతి చాలా వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ లవణాలను మనం లోపలికి తీసుకోవడమే కాదు, బయట కూడా అప్లై చేయొచ్చు. ఈ టాబ్లెట్స్ని మెత్తగా పొడిచేసి, నీళ్లతో కలిపి పేస్ట్లా చేసి గాయాలు, బెణుకులు, చర్మ సమస్యల మీద రాయొచ్చు. ఉదాహరణకు కాలీఫాస్ టాబ్లెట్లను పొడిచేసి పేస్ట్లా చేసి నరాల నొప్పి ఉన్నచోట రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మరి హోమియోపతికి ఈ టిష్యూ సాల్ట్స్కి తేడా ఏంటి అని. సింపుల్గా చెప్పాలంటే, హోమియోపతి మనలోని ప్రాణశక్తి, అంటే వైటల్ ఫోర్స్ లెవెల్లో పనిచేస్తే, టిష్యూ సాల్ట్స్ ఫిజికల్, అంటే కణస్థాయిలో పనిచేస్తాయి. ఒకటి మన బాడీ యొక్క సాఫ్ట్వేర్ను సరిచేస్తే, మరొకటి హార్డ్వేర్కు కావలసిన సపోర్ట్ ఇస్తుంది. అందుకే ఇవి 2 పోటీ కాదు, ఒకదానికొకటి సహాయకాలన్నమాట. వీటిని హోమియోపతి మందులతో కలిపి వాడేటప్పుడు
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి చాలా రకాల మందులు కలపొద్దు. లక్షణాల్లో వస్తున్న మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరు వాడుతున్న ప్రధాన హోమియోపతి మందు పనికి ఇవి అడ్డుపడకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మీ డాక్టర్ సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది. ఇప్పుడు మీ అందరి తరపున కొన్ని ప్రశ్నలేసుకుందాం. సాధారణంగా మనసులో మెదిలే చాలా సందేహాలకు ఇక్కడ సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను. అందరూ అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఈ మందులు వాడితే అలవాటైపోతాయా, జీవితాంతం వాడాల్సొస్తుందా? ఇది చాలా సహజమైన సందేహమే. దీనికి సమాధానం ఒక్కటే: ఖచ్చితంగా కాదు. ఇవి అలవాటు చేసే డ్రగ్స్ కావు. ఇవి కేవలం శరీరం కోల్పోయిన మినరల్ బ్యాలెన్స్ను తిరిగి తీసుకువస్తాయి. ఒక్కసారి ఆ లోపం సరిదిద్దబడ్డాక మన శరీరమే దానికి కావలసిన పోషకాలను మనం తినే ఆహారం నుంచే గ్రహించడం మొదలుపెడుతుంది. అప్పుడు ఈ మందుల అవసరం దానంతటా అదే తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి, ఇవి సప్లిమెంట్స్ కాదు, సిస్టమ్ రెగ్యులేటర్స్. మరికొన్ని కామన్ ప్రశ్నలు. వీటిని ఎప్పుడు తీసుకోవాలి? భోజనానికి ముందు, తర్వాత, ఎప్పుడైనా పర్వాలేదు? ఎంతకాలం వాడాలి? లక్షణాలు పూర్తిగా తగ్గేంతవరకు? పిల్లలకు, గర్భిణీలకు సేఫేనా? ఎస్, 100% సురక్షితం. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సూచించిన విధంగా వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఏ వైద్య విధానానికైనా సరే దానికంటూ ఒక పరిధి, కొన్ని పరిమితులుంటాయి. వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం దాన్ని సరిగా ఉపయోగించుకోగలం. ఈ లవణాల పరిధి చాలా చాలా పెద్దది. సాధారణ జలుబు, జ్వరం దగ్గర్నుంచి శ్వాసకోశ, జీర్ణ, నాడీ వ్యవస్థ సమస్యల వరకు, ఎముకలు, కీళ్లనొప్పుల నుంచి చర్మవ్యాధుల వరకు ఎన్నో రకాల సమస్యల్లో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండాల్సిన ముఖ్యమైన మందులివి. కొన్ని ప్రత్యేకమైన సమస్యల కోసం కొన్ని లవణాలను కలిపి బయోకాంబినేషన్స్ పేరుతో మనకు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు, బయోకాంబినేషన్ 28 అనేది ఒక జనరల్ హెల్త్ టానిక్గా పనిచేస్తుంది. వీటి గురించి మన రాబోయే భాగాలలో ఒక ప్రత్యేక విశ్లేషణలో వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, దీని పరిమితి. తీవ్రమైన, ప్రాణాపాయకరమైన వ్యాధులలో లేదా చాలా కాంప్లెక్స్ క్రానిక్ సమస్యలలో ఈ లవణాలు కేవలం ఒక సపోర్టివ్గా మాత్రమే పనిచేస్తాయి. ఇవి నిపుణులైన వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం అస్సలు కాదు. అటువంటి సమయాల్లో తప్పనిసరిగా సరైన వైద్యులను సంప్రదించాలి. ఈరోజు మనం టిష్యూ సాల్ట్స్ యొక్క వాడక గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. మన తర్వాతి భాగంలో మనం మొదటి లవణమైన కాల్కేరియా ఫ్లోరికా ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. దాని గుణాలేంటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను లోతుగా చర్చిద్దాం. ఈ విశ్లేషణను ఇంత శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ వాసుదేవా.